హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దాము. దీనికోసం నేను ఇలా సిల్క్ థ్రెడ్ కూడా తీసుకున్నాను, వాటితో పాటు పట్టు థ్రెడ్స్ కూడా మనకి శారీలో కలిసే కలర్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని మనము ఒక 7 లైన్స్గా సపరేట్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా సన్నగా అన్నమాట. ఎంత సన్నగా అంటే అంత సన్నగా. 7 లైన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సన్నగా వచ్చిందో. ఓకేనా, ఇలా లైన్స్గా తీసుకున్న తర్వాత ఒక రింగ్ తీసుకోండి. రింగ్ తీసుకొని దీని లోపల పెట్టేసి ఇలా అయితే ట్యాజల్ అయితే కట్టేసేయండి. చిన్నగా కట్ చేసుకోండి ట్యాజల్ కూడా. ఇలా పెట్టేసి జరీ తీసుకోవాలి. ఇలా జరీ తీసుకొని చుట్టేసేయండి. ఆ తర్వాత ఇది మనం ఫస్ట్ తీసుకుంటాం కదా, ఆ పోగు ఒకటి పైకేసి చుట్టండి. మళ్ళీ దాన్ని కిందకి అనేసి మళ్ళీ చుట్టండి. ఇది మనకి ఊడిపోకుండా ఉండాలి. పట్టుదారం కాబట్టి జారిపోతూ ఉంటుంది జరీ. అలా కాకుండా కొంచెం గట్టిగా కట్టుకునేటట్టుగా చూసుకోండి. ఓకేనా, చూసుకున్న తర్వాత ఇది అయితే కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాగులు అయితే కడదాము. సేమ్ రింగ్కి మళ్ళీ ఇంకొక ట్యాగులు కడదాము. ఇలా ఒకే రింగుకి 3 ట్యాగిల్స్ అయితే కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత మనకి హోల్ ఉంది కదా, చూసుకోండి. 1 సైడ్ హోల్ వదిలేసేయండి. ఇంకో సైడ్ హోల్కి మాత్రానికి మీరు హోల్ ఉన్న సైడ్ ఈ 3 ట్యాగిల్స్ అనేవి కట్టుకోండి. ఓకేనా, ఇలా మీరు సపరేట్గా వేరు ప్లేసుల్లో ట్యాగిల్స్ కట్టేసి ఇలా మీరు దగ్గరగా చేసుకోవచ్చు. అందుకోసం అనేసి నేను జరీ ఊడిపోకుండా గట్టిగా కట్టుకోమని చెప్పాను. ఓకేనా, ఇలా హోల్ అయితే ఒక సైడ్ అయితే పైకి వచ్చేసింది, ఇంకో సైడ్ అయితే ఖచ్చితంగా సెంటర్లో ఉండేటట్టుగా అయితే మీరు చూసుకోండి. అలాగే ట్యాగిల్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. లేకపోతే అంతరానికి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు అవుతాయి కదా, ఆ తర్వాత చివర్లో చూసుకొని మీరు నీట్గా అనేది అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అయితే 3 ట్యాగిల్స్ చేసుకున్న తర్వాత నీడిల్కి సిల్క్ థ్రెడ్ ఇంకొక 6 రౌండ్స్ అయితే ఎక్కించండి. 6 రౌండ్స్ 12 లైన్స్ అయితే అవుతుంది. ఈ 12 లైన్స్ని కూడా మనము ఇలా రింగుకి అయితే నార్మల్ నీడిల్ తోటి ఈ క్రోషా లాగా అయితే చేసుకున్నాము. ముందు ఇలా రింగు లోపల నుంచి నీడిల్ తీసేయండి. ఆ తర్వాత మనకి థ్రెడ్ మెలక వస్తుంది కదా, ఆ మెలక లోపల నుంచి అయితే నీడిల్ తీయాలి. ఇలా రింగు లోపల నుంచి తీయండి. మనకి ఇక్కడ మెలక వస్తుంది థ్రెడ్, అది ఫింగర్కి ఇలా చుట్టేసుకొని తర్వాత ఇలా పెట్టేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము ఇది రెగ్యులర్గా చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి దాదాపు ఎంత కొత్తగా వచ్చిన వాళ్ళకైనా సరే ఇది వచ్చు అనే అనుకుంటున్నా. ఓకేనా, ఇది అంతా కూడా అయితే రింగ్ వరకు అయితే మొత్తం అయితే చుట్టేసేయండి. దాని తర్వాత నేను మీకు మళ్ళీ డిజైన్ చూపిస్తా. ఇలా చుట్టుకోవాలండి. చూసారు కదా, మనకి నీట్గా మంచిగా బాగుంది కదా చుట్టానికి కూడా. ఇలా తీసుకున్న తర్వాత అండి థ్రెడ్ కట్ చేయకుండా అలానే ఉంచేసి లీవ్స్ అయితే తీసుకోండి. ఇక్కడైతే మాత్రానికి ఎంత జాగ్రత్తగా చేసుకోవాలంటే అంత జాగ్రత్తగా చేసుకోవాలి. డిజైన్కి ఫస్ట్ ట్యాజల్కి అయితే థ్రెడ్ నీడిల్ ఇలా కుచ్చేసేయండి. ఇక్కడ ఎందుకు జాగ్రత్త అనంటే ఈ థ్రెడ్స్ తీసేటప్పుడు మనకి ఈ పట్టు దారాలు ఈ నీడిల్కి ఉన్న దారాలతోటి చిక్కుకుంటాయి అన్నమాట. అది కొంచెం చూసుకోండి. ఒక్కొక్కసారి మనం ఇలా లాగేటప్పుడు థ్రెడ్ కూడా మెలక పడిపోయి ఈ థ్రెడ్స్తో కలిసిపోతుంది. ఇవేమో సన్నగా ఉంటాయి కదా, నీడిల్తో పాటు వచ్చేస్తాయి. అందువల్ల ఇది ఇక్కడ మెలక పడిద్ది అని చెప్పా కదా, ఇగో ఇలా మెలక కూడా పడుతుంది అనమాట. ఇలా నీడిల్తో పాటు వచ్చేస్తాయి. అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని నిదానంగా అయితే ఈ డిజైన్ చేసుకోవాలండి. ఓకేనా, మనకి కొత్త డిజైన్ కావాలి, గ్రాండ్గా ఉండాలి, ట్రెండింగ్గా ఉండాలి అని అనుకుంటే కాస్త కష్టపడాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా, కాస్త టైం స్పెండ్ చేసి అయితే మీరు ఈ డిజైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇంత మంచి డిజైన్ అంటే అంత మంచి డిజైన్ రెడీ అవుతుంది మనకి. ఓకేనా, చూసారు కదా ఎంత బాగుందో. మరి దీనికోసం మనం ఆ మాత్రం కష్టపడలేమా? అందుకోసం అనేసి కాస్త జాగ్రత్తగా చేసుకోండి.
ఇది అయిపోయిన తర్వాత అండి మీకు థ్రెడ్ మిగులు ఉంటే ఇలా రింగు లోపల నుంచి తీసి ఒక మెలక వేసేసేయండి. వేయకపోయినా పర్వాలేదు, థ్రెడ్ లేకపోతే మీరు అక్కడనే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసి గమ్ అయినా సరే పెట్టుకోవచ్చు, లేదా ఇలా థ్రెడ్ లోపల నుంచి అయినా సరే తీయొచ్చు. ఇక నాకపోతే ఇక్కడ కాస్త థ్రెడ్ ఉంది కాబట్టి నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇలా వెనక వైపు తిప్పి గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఇలా ట్రై చేయండి, లేదా నేను చెప్పినట్లుగా అలా ట్యాజుల లోపల నుంచి తీసి అయినా సరే మీరు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రాంగ్ సైడే కానీ రైట్ సైడే కానీ మనకి ఎంత నీట్గా అయితే వచ్చిందో ట్యాజులు. ఓకేనా, ఇలాంటి కొత్త డిజైన్స్ అయితే మన ఛానల్లోని అప్లోడ్ చేస్తూ ఉంటా అండి. దానికోసం మీరు ఒక్కటి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా, ఇలా చేసుకోవాలి అండి. మనకి థ్రెడ్ 2 కలర్స్ అయితే ఇలా అయితే చేసేసాను. ఫస్ట్ అయితే నేను ఇలా ట్రై చేశానండి, ఇది కూడా బాగానే ఉంది. కానీ నాకు ఇది చేస్తూ ఉంటేనే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో అందుకని దీనికి డ్రాప్ అయిపోయి ఇంకా ఇది అయితే చేసేసాను. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత అండి మనం ఇక్కడ హోల్ ని చూసుకోమని చెప్పాను కదా, అప్ అండ్ డౌన్ లోని హోల్ ఉండేటట్టుగా చూసుకోమని చెప్పాను. మనకి ఇది మిడిల్ లోనే ఉంటుంది కాబట్టి కొంచెం వెతకాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా పాయింట్ ఎక్కడ అన్నది మనకి కూడా ఐడియా ఉండదు నాకు తెలిసి. ఓకేనా, కొంచెం అయితే తడిమి చూడండి, దొరుకుతుంది కంపల్సరీ. ఇగో నాకైతే దొరికేసింది. అలా తీసుకున్న తర్వాత మీకు ఆపోజిట్ కలర్ అయినా పెట్టండి, లేదనంటే సేమ్ కలర్ అయినా సరే చూడండి ఒక బీడ్ అయితే. ఓకేనా, నేనైతే ఈ బీడ్ అయితే యూజ్ చేసా అండి. ఓకేనా, ఇక్కడ కూడా దారాలు మనకి నీడిల్తో పాటు వచ్చేయకుండా ఇలా పట్టుకోండి, కింద పట్టుకొని చేసుకోండి. చూసారు కదా, వావ్ ఎంత సూపర్ గా వచ్చిందో డిజైన్ అయితే అసలు. ఓకేనా, దీనిపైన మీరు కలర్ బీడే పెడతారో, గోల్డ్ బీడే పెడతారో, లేకపోతే అసలు ఏమీ లేకుండా కడతారో అది మీ ఇష్టం అనమాట. చాయిస్ అయితే మీదే. ఎలా ముద్దుగా అనిపిస్తే అలా అయితే ట్రై చేసేయండి. ఓకేనా, ఇది అండి ఇవాళ మన డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మంచి డిజైన్ అయితే నేర్పించేసాను కదా అండి, మరి సబ్స్క్రైబ్ చేస్తారా? ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్. మెటీరియల్ అయితే పట్టుదారాలు, ఇంకా ఇదేంటివి ఈ మెటీరియల్ అన్నీ అయితే మనకి అవైలబుల్ గానే ఉన్నాయండి. కావాలంటే ఒకసారి అయితే వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి డీటెయిల్స్ కోసం అయితే. ఇది ఇప్పుడు దొరకట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, ఒక స్పెషల్ డిజైన్ అయితే రెడీ చేస్తా అండి, కనీసం అప్పుడప్పుడన్నా టైం కుదిరినప్పుడైనా బాగుంటుంది. కొంచెం దూరంగా అయితే చేసుకోండి. బాయ్ బాయ్.